హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. భగవద్గీత చెప్తుంది కదా గీతది. మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి మేడం లతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లతా మేడం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాస్టర్స్ అందరికీ కూడా ప్రణామాలు మాస్టర్స్. అలాగే విశ్వ గురువులకు, జగద్గురువులకు, పరమ గురువులకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం మనము చదువుతూ దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఒకసారి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఒకసారి క్లాప్స్ ఇస్తూ, ఎందుకంటే సార్ ద్వారానే మనం అన్ని పుస్తకాలు చదువుతూ వాటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్. సారు పదే పనిగా చెప్పారు, ఏమి స్వాధ్యాయం తప్పనిసరిగా చేయాలి, పుస్తకాలు చదవాలి, వాటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పినందుకు మనం ధ్యానం చేస్తూ, ధ్యానంతో పాటు స్వాధ్యాయము. ప్రతి ఒక్క మాస్టర్, ఎంతో మంది మాస్టర్స్ రాశారు జ్ఞానాన్ని గురించి. ధ్యానము చేస్తూ ఆ పుస్తకాలను, ఆత్మ జ్ఞానాన్ని సంబంధించిన పుస్తకాలను చదువుతూ వాటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఉత్తర గీత జ్ఞానసారంది మనం చదువుదాం. కాయస్థోపి న కాయస్థః కాయస్థోపి న జాయతే కాయస్థోపి న భుంజానః కాయస్థోపి న బధ్యతే. జీవుడు ఈ శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరంలోనే ఉన్నవాడు కాడు. పుట్టడం అనేది లేనివాడు, భోగాలను అనుభవించేవాడు కాడు. దేహంలోనే ఉంటూ కూడా బంధింపబడి ఉన్నది కాదు. జీవుడు ఈ శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరంలోనే ఉన్నవాడు కాడు. అంటే లోపల ఈ జీవుడు అనేవాడు ఒకటి ఉన్నాడు. లోపల ఉన్నా కూడా అతనికి ఏవి అంటబడవు. ఇప్పుడు చూడండి, మనం కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, అన్ని అవయవాలతో అన్ని చేస్తూ కూడా ఉన్నాము. కానీ వీటికి అన్నిటికీ ఆ జీవుడు ఏమీ అంటబడడు. ఈ జీవి ఈ దేహంలోనే ఉంటూ కూడా పుట్టడం, మరణం వల్ల చంపబడడం అనేది లేనిది. జీవుడికి పుట్టడము, చంపబడడం అనేది లేదు. ఓన్లీ దేహానికే ఇవన్నీ, కానీ పుట్టడం, చనిపోవడం ఈ దేహానికి సంబంధించిందే కానీ జీవుడికి కాదు అని చెప్తున్నారు. జీవాత్మ ఈ శరీరంలోనే ఉండి కూడా సుఖ దుఃఖాలను, భోగాలను అనుభవించేది కాదు. దేహి ఈ దేహంలోనే ఉంటూ కూడా బంధాలు లేనిది. దేహి అంటే మన కంటికి కనిపించండి, దేహము కంటికి కనిపిస్తుంది, దేహి కనిపించదు కదా. కాబట్టి ఈ దేహి ఏమి, దేహంలోనే ఉంటే కూడా ఏ బంధాలు అనేది దానికి అంటుకోవు. అంటే ఆత్మకు ఏ రకమైన వికారాలు అంటవు అని అర్థం. ఆత్మకు పిండ రూపంలో మాతృ గర్భంలో పడి ఉండడం, పుట్టడం, పెరగడం, కృషించడం, మరణించడం వంటి ఏ విధమైన వికారాలు అంటవు. ఎవరికి? ఆత్మకు ఏ విధమైన వికారాలు, అది ఏమి, పిండము పుడుతుంది, పిండంగా తయారవుతుంది, తర్వాత పుట్టడం, పెరగడం, కృషించడం అంటే మెల్లమెల్లగా తగ్గిపోవడం, మళ్ళీ మరణించడం అనేవి ఆ పిండానికి ఉంటే గాని లోపల ఉన్న ఈ దేహికి ఉండవు, ఆత్మకు ఉండవు అని అంటున్నాడు. ఆత్మ ఒకప్పుడు పుట్టేది కాదు, మరొకప్పుడు గిట్టేది కాదు. గిట్టేది అంటే చనిపోయేది, పుట్టుట ఉంది అంటే చనిపోవటం ఉంటుంది. ఈ ఆత్మకు పుట్టుక, చనిపోవడం అంటూ లేవు అని చెప్తున్నారు. అన్ని కాలాల్లోనూ ఉండే శాశ్వతమైనది, సనాతనమైనది ఆత్మ. శరీరం ఏర్పడక ముందు, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మకు మూలం శరీరం కాదు, శరీరానికి మూలం ఆత్మ. చూడండి,
ఆత్మకు మూలం శరీరం కాదు, శరీరానికి మూలం ఆత్మ. అంటే ఈ శరీరం అనేది వస్తుంది పోతుంది, కానీ ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించి ఇంకో జన్మ తీసుకుంటుంది. శరీరం జన్మ తీసుకుంటుంది కానీ అదే ఆత్మ. ఆత్మ అంతటా ఒక్కటే. ఆత్మ అవినాశి, దేహం అవినాశి. అవినాశి అంటే దానికి నాశనం లేదు, ఆత్మకు నాశనం లేదు. దేహం అవినాశి అంటే దేహానికి నాశనం ఉంది అన్నమాట. శరీరాన్ని మాత్రమే శస్త్రాలు ఛేదిస్తాయి. ఈ శరీరాలు, శస్త్రాలు అంటే ఈ బాణాలు అస్త్రాలు ఉంటాయి కదా, అవి ఛేదిస్తాయి. అంటే అది పుచ్చుకోవడము చేయడం అవన్నీ ఈ శరీరానికే. నీరు తడుపుతుంది, గాలి ఎండిస్తుంది, అగ్ని దహిస్తుంది, కానీ ఆత్మని కాదు. ఈ శరీరాన్ని అవన్నీ చేస్తాయి కానీ లోపల ఉన్న ఆత్మను అవి చెయ్యలేవు. ఆత్మ ఎప్పటికీ వధింపబడదు. వధింపబడేది ప్రాణుల శరీరాలే, చంపబడేవన్నీ ప్రాణుల శరీరాలే, ఆత్మ కాదు అని చెప్తున్నాం. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఈ ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఇంకొకప్పుడు చావదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేది కాదు. ఒకప్పుడు లేక ఇంకొకప్పుడు ఉండేది కాదు. ఇది జన్మ లేనిది, ఎప్పుడు ఉండే నిత్యమైనది, సనాతనమైనది, పురాతనమైనది. శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు అని భగవద్గీతలో 2వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జీవాత్మ సర్వాత్మల ఏకత్వం. యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవిశేషో భవేత్ తద్వా జీవాత్మ పరమాత్మనోః. నీటిలో కలిపిన నీళ్లలాగా, పాలలో కలిపిన పాలలాగా, నెయ్యిలో కలిపిన నేతిలాగా జీవాత్మ పరమాత్మలు సమానం. నీటికి వేరే ఇంకొంచెం నీటిని కలిపితే నీరు మొత్తం కలిసిపోయి తేడా తెలియదు, అంతే కదా. నీటిలో నీటిని కలిపితే ఏం తేడా తెలుస్తుంది? పాలలో మరికొన్ని పాలు కలిపితే తేడా తెలియకుండా రెండూ కలిసిపోతాయి. అలాగే నేతికి వేరే కొంచెం నెయ్యి కలిపితే నెయ్యి మొత్తం కలిసిపోయి తేడా తెలియదు. అదే విధంగా జీవాత్మ బ్రహ్మాత్మలకు కొంచెమైనా తేడా లేదు. అంటే ఈ లోపల ఉన్న ఈ జీవాత్మకు ఈ బ్రహ్మంలో, ఈ బ్రహ్మాండంలో ఉండే ఆ బ్రహ్మాత్మ కూడా తేడా అనేది లేదు అని చెప్తున్నారు. ఇల్లు కట్టక ముందు అంతా అనంతమైన ఆకాశమే, అంతే కదా. శూన్యం అంటే ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ ఇల్లు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇల్లు లేదు, అక్కడ తర్వాత ఇల్లు స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇల్లు కట్టక ముందు అంతా అనంతమైన ఆకాశమే, కానీ గోడలు కట్టిన తర్వాత పరిమితమైన వేరు వేరు గదులుగా తయారవుతుంది. అంటే అనంతమైన ఆకాశం గోడల వల్ల పరిమితం అయ్యి రకరకాల పేర్లతో పిలువబడుతుంది. గోడలు తీసేస్తే మిగిలేది మళ్ళీ అనంతమైన ఆకాశమే. అలాగే అజ్ఞానం వల్ల జీవాత్మ సర్వాత్మలకు తేడా ఉన్నట్టు అనిపించినా జ్ఞానం కలిగిన తర్వాత రెండు ఒక్కటే అని గ్రహించగలుగుతారు. అంటే ఒక ఇల్లు కట్టక ముందు గోడలు లేపిన తర్వాత అంతా ఒకటే, కానీ ఎప్పుడైతే గోడలు గదులుగా మారుతాయో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. వంటిల్లు, బెడ్రూము, కిచెన్ రూము, అట్లా ఏ విధంగా పేర్లు మారుతాయో అలాగే ఈ జీవాత్మ ఆ సర్వాత్మ వేరు వేరు ఏమీ కాదు, అంతా ఒక్కటే. ఈ దేహంలో ఉండేటప్పటికీ ఒక పేరు, రూపము, నామం అనేది వస్తుంది. కాకపోతే రెండు ఒకటే అని చెప్తున్నాను. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శేష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ శరీరంలో ఉన్న సనాతనమైన జీవాత్మ పరమాత్మ బ్రహ్మాత్మ యొక్క అంశమే. అదే ఈ ప్రకృతిలో ఉన్న మనస్సును, పంచ జ్ఞానేంద్రియాలను ఆకర్షిస్తుంది. ఈ జీవాత్మ పరమాత్మ అంతా ఒక్కటే, అదే బ్రహ్మాత్మ యొక్క అంశమే అని చెప్తున్నారు. అదే ఈ మనస్సును, పంచ జ్ఞానేంద్రియాలను ఆకర్షిస్తుంది.
ఘట సంవృతమాకాశం లీయమానే యథా ఘటే ఘటో నశ్యతి నాకాశం తద్దీవ పరాత్మని. కుండ పగిలినప్పుడు కుండ మాత్రమే పగిలి ఏ విధంగా కుండలో ఆవరించి ఉన్న ఆకాశం మహాకాశంగా మారిపోతుందో అలాగే జీవాత్మ తత్వం బ్రహ్మాత్మ తత్వం అభిన్నం. అంటే కుండ పగిలినప్పుడు కుండలో ఉన్న ఆకాశము కుండలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం అంటాం. ఆ మొత్తం అంతలో కలిసిపోయేది మహాకాశం. అది చెప్తుందన్నమాట. ఏమని చెప్తున్నాడు? ఆకాశం మహాకాశంగా మారిపోతుందో అలాగే జీవాత్మ తత్వం బ్రహ్మాత్మ తత్వం అభిన్నం, అంటే రెండు ఒక్కటే అని చెప్తున్నాడు. ఘటాకాశమివాత్మానం విలయం వేత్తి తత్వతః సగచ్చతి నిరాలంబం జ్ఞానలోకం లోక్యం న సంశయః. అంటే ఏ విధంగానైతే ఘటాకాశం మహాకాశం అభిన్నమో, అంటే ఘటాకాశం అంటే కుండలో ఉన్న ఆకాశం, కుండ ఉండేటప్పటికీ కుండలో ఉన్న ఆకాశం వేరు మహాకాశం వేరు. అదే విధంగా జీవాత్మ బ్రహ్మాత్మ ఐక్యంగా ఉన్నాయని తెలుసుకున్నవాడు నిరాధారుడు, జ్ఞానం చేత మాత్రమే చూడబడేవాడు అయిన పరబ్రహ్మను పొందుతాడు అనడంలో సందేహం లేదు. కుండలో ఇమిడి ఉన్న శూన్యమే ఘటాకాశం. మనం చూస్తున్న బయట ఉన్న ఆకాశమే మహాకాశం. ఘటాకాశం కాని మహాకాశం కాని ఈ రెండు వాస్తవానికి వేరు వేరు కావు. మహాకాశమే కుండలో ఉన్నప్పుడు ఘటాకాశం అనబడుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే కుండ తయారైతుందో అప్పుడు ఘటాకాశం, కుండలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం. ఎప్పుడైతే కుండ పగిలిపోతుందో ఆ ఘటాకాశం మహాకాశంగా మారిపోతుంది అని చెప్తున్నారు. మహాకాశమే కుండలో ఉన్నప్పుడు ఘటాకాశం అనబడుతుందన్నమాట. అలాగే బ్రహ్మాత్మ కూడా ఒక జీవిగా దేహంలో ఉన్నప్పుడు జీవాత్మ, ఆ బ్రహ్మాత్మ జీవిలో ఉన్నప్పుడు జీవాత్మ అవుతుంది. జీవాత్మయే ఘటాకాశం అని బ్రహ్మాత్మయే మహాకాశం అని మనం తెలుసుకోవాలి. జీవాత్మయే ఘటాకాశం అని బ్రహ్మాత్మయే మహాకాశం అని మనం తెలుసుకోవాలి. కుండలోని ఘటాకాశం కుండ పగిలినప్పుడు మహాకాశంతో కలిసిపోయి ఉన్నది మహాకాశమే అని అర్థమైపోతుంది. అదే విధంగా దేహాలన్నీ నశించగానే జీవాత్మ బ్రహ్మాత్మలు అభేదాలు, అంటే వేరు వేరు కావు అని, జీవాత్మ సర్వాత్మల ఏకత్వం అర్థమైపోతుంది. అంటే ఈ జీవాత్మ బ్రహ్మాత్మ అనేది వేరు వేరు కాదు, జీవాత్మ సర్వాత్మల ఏకత్వం, అంటే అన్ని ఆత్మల ఏకత్వము అని చెప్తున్నాను. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. ఎవరైతే ఈ నశిస్తున్న సమస్త చరాచర భూతాలలో నాశనం లేనివాడిగా సమభావంతో ఉన్నవాడిగా పరమేశ్వరుని సర్వాత్మను గ్రహిస్తున్నారో వాళ్ళే యథార్థాన్ని తెలుసుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే అన్ని నశిస్తాయి, కంటికి కనిపించేవి అన్ని నశిస్తాయి, కానీ ఏదైతే నశించకుండా ఉందో అదే నీవు అని చెప్తున్నారు. గవం అనేక వర్ణానాం క్షీరస్యాపేక వర్ణత క్షీరవద్భాతి విజ్ఞానం దేహీనాం చ గవాం యథా. ఆవులు అనేక రంగులలో ఉన్నా పాలకు ఒకే రంగు ఎలా ఉంటుందో అలాగే వేరు వేరు దేహాలలో ప్రకాశిస్తున్న బ్రహ్మాత్మ మాత్రం ఒక్కటే. ఆవులు రకరకాల రంగులలో వేరువేరుగా ఉన్నా వాటన్నిటి యొక్క పాలు మాత్రం తెలుపు రంగులోనే ఉంటాయి. అదే విధంగా జీవులు వేరువేరు దేహాలతో వివిధ జాతుల రంగుల రూపాలతో తేడాలతో ఉన్నప్పటికీ వారందరిలో ప్రకాశించే జ్ఞానమయమైన ఆత్మస్వరూపం మాత్రం ఒక్కటే. అదే బ్రహ్మాత్మ స్వరూపం. అంటే వేరువేరు, అందరికి చూడడానికి వేరువేరు ఉంటారు, కానీ లోపల ఆత్మస్వరూపం ఒక్కటి, అదొక్కటి అందరికీ ఒక్కటే అని చెప్తున్నారు. సర్వ సృష్టిలో సర్వ ప్రాణుల్లో స్వయం ప్రకాశకమైన సర్వ వ్యాపకమైన శుద్ధ చైతన్య స్వరూపమైన ఒకటే బ్రహ్మాత్మ వ్యాపించి మనోవృత్తుల వల్ల పరిమితమైనట్టుగా వేరువేరు నామ రూపాలలో వ్యక్తమవుతుంది.
కాబట్టి ప్రాపంచికంగా కనిపించే జాతుల, రంగుల, రూపాల తేడాలు చూసేవాడు అజ్ఞాని అనిపించుకుంటాడు. జ్ఞాని మాత్రం సర్వవ్యాపి అయిన ఆ సర్వాత్మనే అందరిలోనూ అన్నింటిలోనూ చూస్తాడు. అంటే వివిధ రకాలు, వివిధ రూపాలు, వివిధ నామాలు అంతా తేడా ఉన్నా కూడా లోపల ఉన్న ఆత్మతత్వం అంతా ఒక్కటే. వాళ్ళకి తగ్గట్టు ఆయా పనులు వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు అని చెప్తున్నారు. యదా భూత పృథగ్భావం ఏకత్వం పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేరువేరుగా కనిపిస్తున్న ప్రాణులన్నీ ఒక్క బ్రహ్మాత్మలోనే ఉన్నట్టు, అలాగే ఆ బ్రహ్మాత్మ నుంచే సంపూర్ణ సృష్టి విస్తరిస్తున్నట్టు తెలుసుకున్న వాళ్ళు ఆ క్షణాన్నే సచ్చిదానంద పరబ్రహ్మను తెలుసుకుంటారు. అంటే వేరువేరుగా కనిపిస్తున్న ప్రాణులు, రకరకాల జీవులుంటాయి, ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. ఒకే బ్రహ్మాత్మలో ఉన్నట్టు లోపల ఉన్న బ్రహ్మ పదార్థం అంతా ఒకటే. అలాగే ఆ బ్రహ్మాత్మ నుంచి సంపూర్ణ సృష్టి, ప్రతి ఒక్కరిలోనూ బ్రహ్మాత్మ ఉంటుంది. అదే సృష్టి మళ్ళీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సృష్టికంతటికి ఆ బ్రహ్మాత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే ఆనంద పరబ్రహ్మను తెలుసుకుంటారు అని చెప్తున్నారు. సోహం శ్వాస. శరీరిణ మదస్యాంతం హంసత్వం పారదర్శనం హంసో హంసాక్షరం చైతత్ కూటస్థం యత్తదక్షరం తద్విద్వానక్షరం ప్రాప్య జిహ్వాన్మరణు జన్మని జహ్యాన్మరణ జన్మని. పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారమైన జీవన్ముక్తత్వమే జీవుల యొక్క పరమావధి. జీవుడు హంసమాత్రం ద్వారా శాశ్వతమైన ఎల్లప్పుడూ ఒకే రూపంగా ఉండే బ్రహ్మాత్మ సాక్షాత్కారంతో జనన మరణాలను విడిచి జీవన్ముక్తుడు అవుతున్నాడు. వేద వాన్మయంలో జీవి నిరంతరం సోహం అనే అజప మంత్రాన్ని జపిస్తూ ఉంటుందని చెప్పబడింది. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. సో అంటే పీల్చుకోవడం, హం అంటే వదలడం. మనకు తెలిసినా తెలియకపోయినా ఈ శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాస యొక్క అర్థం ఏమిటంటే ఆ పరబ్రహ్మాన్ని నేనే నేనే నేనేది లోపల అది తెలుసుకుంటూ అది జపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అని అర్థం. అంటే మనలోని ప్రాణశక్తి ప్రాణశక్తిని శ్వాస అని కూడా అంటారు. నిరంతరం ఆ పరబ్రహ్మను దర్శించ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఇదంతా మనకు తెలియకుండా అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి తద్వారా జీవుడికి నేను ఈ శరీరం కాదు అని శరీర భ్రాంతి తొలగి నేను నాశనమే లేని పరబ్రహ్మ స్వరూపుడైన ఆత్మను అనే బ్రహ్మానుభూతి కలుగుతుందో అప్పుడు జనన మరణ చక్రం నుండి విడుదల పొంది జీవన్ముక్తుడు అవుతాడు. అయితే హంస మంత్రం అంటే శ్వాస గమనిక తెలుసుకొని ధ్యాన సాధన చేసినప్పుడే ఆ విధమైన బ్రహ్మాత్మానుభూతి కలిగి జీవన్ముక్తుడు కావడం జరుగుతుంది. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మమే నేను, ఆ పరమాత్మనే నేను తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్రహ్మాత్మానుభూతి, ఓహో ఆ బ్రహ్మమే నేను అనే అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నాను. పరస్తస్మాత్ భావన్య వ్యక్తో వ్యక్త సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యస్తు న వినశ్యతి. అవ్యక్తం కన్నా వేరొక మరొక లక్షణం విలక్షణ సనాతన అవ్యక్త భావం ఏది ఉందో అది సమస్త భూతజాలము నశిస్తున్నా తాను మాత్రం నశించదు. అంటే అన్ని నశిస్తున్నాయి కానీ నశించండి ఒకటి ఉంది, అదే నువ్వు, అదే ఆ సర్వాత్మ, అదే ఆ బ్రహ్మాత్మ అని చెప్తున్నాడు. ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గత కామానాం భావానా బ్రహ్మ చక్షతే.
ఆత్మ మంత్రానికి జీవుడికి పరస్పర సంబంధం ఉంది. యోగం చేత కోరికలను నిర్జించిన వారి యొక్క ధ్యానమే పరబ్రహ్మ స్వరూపమని చెబుతున్నారు. జీవి నిరంతరం జపించే ఆత్మ మంత్రమే అజపా మంత్రమే. అంటే ఈ జీవి నిరంతరం జపిస్తూ ఉంటుంది. ఎన్ని పనులు చేస్తున్నా, అందరు ఏ విధమైన పనుల్లో ఉన్నా కూడా లోపల ఉన్న ఈ జీవి నిరంతరం ఆ జపం చేస్తూ ఉంటుంది. అదే ఏంటి? సోహం. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. జీవుల నాసిక రంధ్రాల గుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నిరంతరం జరుగుతూ ఉండే ప్రాణవాయు చలనానికే శ్వాసకే హంస అని పేరు. అంటే ఈ జీవుల్లో ఈ ముక్కు రంధ్రాల గుండా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంది కదా, అదే ప్రాణవాయు చలనము. అందుకనే మనకు డాక్టర్లు వచ్చిన ఏదైనా ఉందా లేదంటే ఫస్ట్ ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తారు ఎట్లా ఉంది అని. ఆ విధంగా అన్నమాట. ఆ శ్వాసకే హంస అని పేరు. శరీరంలో శ్వాస ఉన్నంత వరకే జీవి అనబడుతుంది. జీవుడు ఉన్నాడా పోయినాడా అని చూస్తారు కదా, నాడి పట్టుకొని చూస్తారు కదా. అది ఏమి? జీవి ఉన్నాడా పోయినా చూడడానికి శరీరంలో శ్వాస ఉన్నంత వరకే. శ్వాస నిలిచిపోతే నిర్జీవిగా మారుతుంది, అంటే జీవం లేని వాడుగా మారిపోతుంది. కనుక ఆత్మ మంత్రానికి హంసకు అంటే శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. అంటే ఈ శ్వాస, ఈ ఊపిరికి, ఈ మంత్రానికి పరస్పర సంబంధం ఉంది. ఆత్మ మంత్రానికి కనుక ఆత్మ మంత్రానికి హంసకు అంటే శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. హంసలో హ పరబ్రహ్మ స్వరూపం, స జీవాత్మ స్వరూపం. పరమాత్మయే జీవాత్మ, జీవాత్మయే పరమాత్మ అని ఆ రెండింటినీ కలిపేది మధ్యనున్న శూన్యం అంటే సున్నా. ఈ హంస మార్గం గుండా ప్రయాణించి ఆత్మను చేరుకోవచ్చు. హంస అన్నారు కదా, పాపకల సున్నా ఉంది కదా, అది దారి ద్వారా అంటే పీల్చే గాలిని వదిలే గాలిని గమనిస్తూ ఒక్క క్షణం ఆగిపోతుంది, అది కూడా గమనించాలి. ఆ శ్వాస నిత్య నిరంతరం జరిగే శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ పరబ్రహ్మానందానుభూతిని, నువ్వు బ్రహ్మాత్మానందానుభూతిని నువ్వు పొందగలుగుతావు అని చెప్తున్నారు. పరమాత్మయే జీవాత్మ. ఈ హంస మార్గం గుండా ప్రయాణించి ఆత్మను చేరుకోవచ్చు. అంటే శ్వాస ద్వారా జీవుడు పరబ్రహ్మమును పొందవచ్చన్నమాట. బ్రహ్మాత్మను తెలియగోరే ఆత్మజ్ఞాన పరాయణుడు రాగద్వేషాది ద్వంద్వాలను విడిచి ఇంద్రియ నిగ్రహం కలిగి కోరికలను విడిచి ఆత్మజ్ఞానంలో నిమగ్నం కావాలి. అంటే మన ఆత్మను మనం తెలుసుకోవాలి అంటే మెల్లమెల్లగా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి మనసుకు, అవన్నీ తగ్గించుకుంటూ పోవాలి. తర్వాత ఎన్నెన్నో రకాలుగా ఎన్నో ఉంటాయి, అవన్నీ మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. ఎందుకు? నీకు ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి అంటే కోరికలు తగ్గించాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అటువంటి యోగంలోనే అన్ని కోరికలను నిరోధించిన వారి యొక్క ధ్యానంలోనే బ్రహ్మం తెలియబడుతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారానికి శ్వాసతో సంబంధం ఉంది. మనలోని ప్రాణవాయు చలనాన్ని అంటే శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సులోని ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గి పూర్తిగా నిరోధింపబడినప్పుడు ఆ ఆలోచన రహిత ధ్యాన స్థితిలోనే బ్రహ్మమును అంటే సర్వాత్మను గ్రహించగలమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆలోచనలు ఎప్పుడైతే తగ్గించుకుంటూ పోతావో, ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నీవే ఆ బ్రహ్మవు, ఆ బ్రహ్మాత్మ నువ్వే అని తెలియబడుతుందన్న ధ్యాన పద్ధతి. బహిర్వ్యోమ స్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కళంకం నిజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః. బాహ్యాకాశంలో ఉన్నది కళారహితమైనది అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎల్లప్పుడూ శ్వాస ఎక్కడైతే లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలోనే తెలుసుకోవాలి. బాహ్యాకాశంలో ఉండడం అంటే అంతటా నిండి ఉండడం. కళారహితం అంటే అవయవ సంబంధం లేనిది, అంటే ఒక రూపం అంటూ లేకపోవడం. పరబ్రహ్మ సర్వవ్యాపి, రూపరహితుడే కదా. మనస్సుకు శ్వాసకు పరస్పర సంబంధం ఉంది, మన మనస్సుకు శ్వాసకు సంబంధం ఉంది అని చెప్తున్నారు. ఒకదాన్ని నిరోధించినప్పుడు రెండోది నిరోధింపబడుతుంది. ప్రతి క్షణం శ్వాసను గమనిస్తూ ఉంటే
మనసు స్థిరంగా ఉండి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. ప్రతి శ్వాస భూమధ్యంలో లయం అవుతుంది. అక్కడ తదేక ధ్యానం వల్ల ఆలోచన రహిత శూన్య స్థితిలో సర్వాత్మ అనుభూతి అవగతం అవుతుంది. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో మెల్లమెల్లగా ఆలోచనలన్నీ ఆగిపోయి శ్వాసలో లయం అయిపోతుంది అనమాట. ఈ ఆలోచనలన్నీ ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. అప్పుడే నీకు బ్రహ్మానందానుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. సర్వాత్మ అనుభూతి ప్రతి శ్వాస భూమధ్యంలో లయం అవుతుంది. అక్కడ తదేక ధ్యానం వల్ల ఆలోచన రహిత శూన్య స్థితిలో సర్వాత్మ అనుభూతి అవగతం అవుతుంది. కనుకనే పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రతి క్షణం శ్వాస ఎక్కడ లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలో ఆ భూమధ్యంలోనే ధ్యానించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్వాస ఎక్కడైతే లయమవుతుందో అక్కడ ఆ భూమధ్యంలో ధ్యానించాలి. భూమధ్యం అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న భూమధ్యం స్థానం. శివుడికి మూడో కన్ను ఎక్కడైతే ఉంటుందో అక్కడ అని చెప్తున్నారు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచానవలోకయన్. శరీరాన్ని తలను మెడను సమానంగా స్థిరంగా కదలకుండా ఉంచి ఇతర దిక్కులు చూడక తన యొక్క నాసికాగ్రం మీదే అంటే భూమధ్యంలో దృష్టిని కేంద్రీకరించి మనస్సును నిలపాలి అని చెప్తున్నారు. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థ మన కృత్వా తం ధ్యాయేత్వార్థ ఈశ్వరం. వాళ్ళు ఒకసారి ఈ శ్లోకం చదువుతాను. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థ మనః కృత్వా తం ధ్యాయేత్వార్థ ఈశ్వరం. ఓ పాట, ఈ రెండు నాసికా పుటాల నుండి విడువడిన లోనికి వచ్చిన గాలి శ్వాస ఎక్కడ కలుస్తుందో అక్కడ మనసును నిలిపి ఆ సర్వాత్మను ధ్యానం చెయ్యాలి. ఆత్మదర్శి కాదలిచిన వాడు స్థిరసుఖ ఆసనంలో కూర్చుని ధ్యానంలో అంతర్ముఖుడై రెండు నాసికా రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించే గాలిని బయటకు విడువబడే గాలిని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆ శ్వాస కాళ్ళు కట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆ భూమధ్యంలో శ్వాస లయమైపోతుందన్నమాట. అక్కడ చూపు కూడా లీనమైపోతుంది. మనస్సులోని ఆలోచనలు నెమ్మదిగా ఉపశమించి మనస్సు ఆలోచన వ్యక్తమవుతుంది. అప్పుడు ఆ మనస్సును కూడా భూమధ్యంలోనే లీనం చేసి ధ్యాన సాధన కొనసాగిస్తే ఇంద్రియ వ్యాపారాలు నెమ్మదిగా నిలిచిపోయి బాహ్య ప్రపంచం అదృశ్యమయ్యి అంతః చైతన్యం ప్రకటితమవుతుంది. అంతర్దృష్టిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ధ్యానికి అవగతం అవుతుంది. చూడండి, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ కూర్చుంటామో మెల్లమెల్లగా ఆ శ్వాస ఆ భూమధ్యంలో లయమైపోయి ఆలోచనలు కూడా మెల్లమెల్లగా ఆగిపోతాయి. ఆగిపోయినాక బాహ్యమైనటువంటి ఆగిపోయి లోపల అంతఃచైతన్యం అది ప్రకటితమవుతుంది. అంటే లోపలి మెల్లమెల్లగా మనకు తెలియబడుతూ ఉంటాయి. అదే అంతర్దృష్టిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ధ్యానికి అవగతం అవుతుంది. స్పర్శాన్ కృత్వాన్ బహిర్వ్యాప్యాన్ చక్షుక్షైవాంశరే ధ్రువోః. స్పర్శాన్ కృత్వా బహిర్వ్యాప్యాన్ చక్షుక్షైవాంతరే భ్రువోః. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. బయట విషయాలపై మనసు పడకుండా బయట విషయాలను బయటికే నెట్టి దృష్టిని కనుబొమల మధ్య నిలిపి ఉంచి చలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమంగా చేసి పరమాత్మను ధ్యానం చెయ్యాలి. అంటే బయట ఎన్నెన్నో విషయాలు మన కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆటోమేటిక్ గా అవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో ఆలోచనలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వచ్చేసి నాడీ మండల శుద్ధి కూడా జరుగుతుంది. ధ్యానం అందుకనే ధ్యానం సర్వరోగ నివారిణి.
ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. అంటే అన్ని ఉంటాయన్నమాట. ధ్యానం అనేది అంత మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. యావత్ పశ్యత్ ఖగాకారం తదాకారం విచింతయేత్ కమధ్యే కురు చాత్మాన ఆత్మ మధ్యే చ కం కురుం. అంతరూపమైన జీవాకారం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు ఆ జీవాకారాన్ని ధ్యానం చెయ్యాలి. చిదాకాశం మధ్యలో జీవాత్మను, జీవాత్మలో చిదాకాశాన్ని నిలిపి ధ్యానించాలి. ఎంతవరకు జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని గ్రహించమో అంతవరకు మనస్సును చిదాకాశంలోనే లగ్నం చేసి అంతరూపాన్ని ధ్యానించాలి. ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఉన్న కాలమే చిదాకాశం అనబడుతుంది. హంస అంటే ప్రాణం. దీనిలో ప శివ సంబంధమైనది, శక్తి సంబంధమైనది, సున్న అంటే ఈ శూన్యము శివశక్తుల కలయిక. ఇది బిందు రూపంలో సహస్రార కమలంలో సంచరిస్తుంది. ప్రపంచ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం, దీని రెండు రెక్కలుగా చెప్తారు. ప్రపంచ జ్ఞానం ప్రకృతికి సంబంధించినది, పరబ్రహ్మ జ్ఞానం శివ సంబంధమైనది. ఇదే మనలో ప్రాణవాయువు రూపంలో శ్వాసగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. హంస రూపాన్ని ధ్యానించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనించడం. మనకు పద్ధతిసారి చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనకేమీ ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. మనలోని అంతర్ముఖమైన చైతన్యవంతమైన ఆ పరమాత్మను మనం గ్రహించగలుగుతాము, అనుభూతి చెందుతాము అని చెప్తున్నారు. అంతరూపాన్ని ధ్యానించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనించడం. అంటే అతను తదేకంగా గమనిస్తూ ఉంటే మనస్సు ఆలోచన రహిత స్థితికి చేరుతుంది. అప్పుడు క్రమక్రమంగా జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ధ్యాని గ్రహించగలుగుతాడు. కనుక జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని గ్రహించడానికి శ్వాసను నిరంతరంగా గమనిస్తూ మనస్సును ఆలోచన రహిత స్థితిలో లగ్నం చేసి ధ్యాన సాధనను కొనసాగించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజంగా నిలకడలేని అస్థిరము చంచలము అయిన మనస్సు ఏ ప్రాపంచిక విషయాల మీద విశృంఖలంగా తిరుగుతుందో వాటి నుంచి దానిని మరల్చి పరమాత్మలోనే స్థిరంగా నిలిపే ప్రయత్నం చెయ్యాలి. అందుకనే ధ్యాన సాధన అనేది నిత్య నిరంతరము చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనసు ఎన్నెన్నో పరిపరి విధాల వెళ్తూ ఉంటుంది. మనసు ఎక్కడెక్కడికైతే వెళ్తూ ఉందో అక్కడంతా ఎనర్జీ అనేది వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం మనస్సును ఆ చలనరహితము అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంచాలంటే కేవలం శ్వాస మీద ధ్యాన సాధన అనేది చేస్తూ పోవాలి. దాని ద్వారానే మన మనస్సును నిలకడగా ఉంచగలుగుతాము అని చెప్తుంది. ఆత్మానం ఖమయం కృత్వా నకించిదపి చింతయేత్ స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మవేత్త అయిన వాడు స్థిర బుద్ధితో అజ్ఞానం వదిలి ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించక జీవాత్మను చిదాకాశంగా చేసి ఆ పరబ్రహ్మతోనే ఉంటాడు. పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొనదలిచిన వాడు ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలనే స్థిరమైన బుద్ధితో పరబ్రహ్మను తప్ప ఏ ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించకూడదు. అంటే ఆ పరమాత్మ అంటే ఏంటి, అసలు ఎవరు ఆ పరమాత్మ ఏంటి, ఎలా తెలుసుకోవాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో మెల్లమెల్లగా ధ్యాన సాధన స్టార్ట్ చేయాలి. అసలు నేను ఎవరు, నేను కూడా పరమాత్మనే కదా, పరబ్రహ్మాన్నే కదా, మరి ఎందుకు నాకు ఇన్ని బాధలు కష్టాలు దుఃఖాలు అవన్నీ. బుద్ధుడు అలాగే కదా, ఎన్ని రాజభోగాలు ఉన్నా కూడా అతడు బయటికి వెళ్ళిన తర్వాత చావును, రోగాలను, తర్వాత ముసలితనాన్ని ఇవన్నీ చూసే వరకు అతడు చెలించిపోతాడు. తర్వాత నువ్వు వెళ్తాడు రాజ్యం విడిచి, అసలు వీటికి అంతటికి కారణం ఎవరు అని పోయి అతడు అనేక సాధనలు అన్ని చేసి ధ్యాన సాధన చేసి అప్పుడు తెలుసుకుంటాడు.
అప్పుడు అది ప్రపంచానికంతా చాటుతాడు. అదే ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉండడం. మన పాత్ర సార్ చెప్పేది కూడా అదే, ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. దాని ద్వారానే చిత్తవృత్తి నిరోధం, ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. ఆలోచన రహిత స్థితిలోనే విశేషమైన ఆ అఖండమైన ఆ దైవ శక్తి అనేది మనకు రావడం జరుగుతుంది. కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి రావడం జరుగుతుంది. దాని ద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. దాని ద్వారా దివ్య చక్షు ఓపెన్ అవుతుంది. దాని ద్వారా సూక్ష్మ శరీర యానం ప్రయాణం అవుతుంది. ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఎన్నో మనల్ని మనం గురించి తెలుసుకుంటాము. అదే జ్ఞానము అని చెప్తున్నారు. పరబ్రహ్మను తప్ప ఏ ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించకూడదు. బ్రహ్మజ్ఞానికి ఆత్మ పదార్థం జ్ఞానం తప్ప ఇతర విషయ జ్ఞానాలన్నీ అజ్ఞానాలే కనుక ఇతర విషయాసక్తి అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి. అంటే ఎప్పుడైతే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మిగిలినవి బయట ఉన్న వాటిని, నీకు అనవసరమైన వాటిని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. మనస్సును ఏకాగ్రతతో చిరాకాశంలోనే నిలపాలి. అంటే ఆలోచన రహిత శూన్య స్థితిలో ఉండాలి. దేహ ఇంద్రియ సంబంధాలతో తాదాప్యం చెందక సర్వదా సచ్చిదానంద రూపుడైన బ్రహ్మాత్మను ధ్యానించేవాడు బ్రహ్మాత్మనే పొందుతాడు. కనుక జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని నిరంతరం ధ్యానించాలి. అంటే ఈ జీవాత్మ, ఆ బ్రహ్మాత్మ, పరమాత్మ అనేది వేరు వేరు కాదు, అంతా ఒక్కటే. జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని నిరంతరం ధ్యానించాలి. అంటే మనస్సును ఆలోచన రహిత స్థితిలో ఉంచి ధ్యాన సాధన చేస్తూ ఉంటే క్రమేపీ పరబ్రహ్మ జ్ఞానం అవగతమయ్యి ఆ సాధకుడు బ్రహ్మవేత్తగా మారుతాడు. సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు పరబ్రహ్మ జ్ఞానం అవగతం అవుతుంది. అంటే ఓహో, ఈ జీవాత్మే ఆ పరమాత్మ, ఆ పరమాత్మే ఆ బ్రహ్మాత్మ, ఆ బ్రహ్మాత్మే సర్వాత్మ అని ఎప్పుడైతే అవగతం అవుతుందో మెల్లమెల్లగా ఆ సాధకుడే బ్రహ్మవేత్తగా మారుతాడు అని చెప్తుంది. శనై శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయే. క్రమక్రమంగా సాధన కొనసాగిస్తూ విరక్తి పొందుతూ ధైర్యంతో కూడిన బుద్ధితో మనస్సును పరమాత్మ మీదనే స్థిరంగా నిలిపి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయాలను కొంచెం కూడా ఆలోచించకూడదు. అంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా దృఢత్వంతో చెయ్యాలి. ఆ పరమాత్మను గురించే ధ్యానించాలి. ఇతర విషయాలని వేటిని కూడా మనము దానికి తీసుకోకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. దృశ్యతే దివాకారం దివాకారం విచింతయే ఆత్మ మధ్యే దివాకారం దివా మధ్యేపి చాత్మకం. సూర్యుని వెలుగులా సర్వాత్మను దర్శించిన యోగి సర్వాత్మను జ్యోతి స్వరూపంగానే గ్రహిస్తాడు. తనలో సర్వాత్మను, సర్వాత్మలో తనను చూస్తాడు. సూర్యుడు గ్రాహక ప్రపంచంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపినట్లే ధ్యాన సాధన అనేది సాధకుని అంతర్ప్రపంచంలో అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. సూర్యుడు వచ్చేటప్పటికి చీకటంతా వెళ్ళిపోయి ఏ విధంగా వెలిగి వస్తుందో అలాగే ధ్యానం చేస్తే మనకు అజ్ఞానం అనేది తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురులో మనము చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి. ఆ జ్ఞాన జ్యోతి వెలిగిస్తుంది. తద్వారా స్వరూప ఆత్మ అనుసంధానం కలిగి స్వయం ప్రకాశమానమైన ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మ దివ్య దర్శనం కలిగిస్తుంది. అటువంటి అనుభవం పొందినవాడు తనను సర్వాత్మలో చూస్తాడు, సర్వాత్మను తనలో చూస్తాడు. అంటే ఆత్మ సర్వాత్మలలో ఏకత్వాన్ని గ్రహిస్తాడు. 4 వేదాల ప్రతిపాదకాలైన 4 మహావాక్యాలు అంటే ఋగ్వేద ప్రతిపాదకమైన ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేద ప్రతిపాదకమైన అహం బ్రహ్మాస్మి, సామవేద ప్రతిపాదికమైన తత్వమసి, అధర్వణ వేద అయం ఆత్మ బ్రహ్మ అనుభవంలో గ్రహిస్తాడు, జీవన్ముక్తుడవుతాడు. సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అన్ని వేదాలలోని సారమంతా ఒక్కటే అని
గ్రహించి తనని తాను తెలుసుకొని జీవన్ముక్తుడు అవుతాడు అని చెప్తున్నాం. ఓకే మాస్టర్, ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాము. 2 నిమిషాలు కాదు, ఒక 5. విన్నాం కదా. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేస్తాం మాస్టర్. 2 చేతులు ఈ విధంగా పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చదివాం కదా. శ్వాస ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వెళ్తుంది, దానిని గమనించడమే ధ్యానం. ధ్యానం అంటే బుద్ధితో ప్రయాణం. ఆలోచనలు వచ్చినప్పుడంతా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆలోచనలు ఏవీ లేకపోతే కామ్గా ప్రశాంతంగా కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస ఆలోచనలు ఉన్నంత వరకే. ఆలోచనలు ఆగిపోతే ఏమీ అవసరం లేదు. కామ్గా కూర్చొని ఊరికి గమనిస్తూ కూర్చోవాలంతే. సహజంగా జరిగే శ్వాసం. సో సో అంటే పీల్చే గాలి, హం అంటే వదిలే గాలి. మధ్యలో ఈ శూన్యం ఉండే దానిని కూడా గమనించాలి. ఇలా ప్రతిరోజు సాధన చేయాలి. ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు, రోజుకు 2 సార్లుగా సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఇలా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత బాగా ఉంటుందో. అలాగే గంటలు అలాగే కూర్చున్నామా అనిపిస్తుంది. సాధన బాగా చేస్తున్నప్పుడు మనకు ఆ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానంలోనే ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం అన్ని దొరుకుతాయి. మనకు కావలసినవన్నీ ధ్యానంలో దొరుకుతాయి. అది చేసినప్పుడు, దానిని అనుభూతి చెందినప్పుడు ఆ విధమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. ఓకే మాస్టర్, 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచుకుందాం. మెల్లగా చేస్తూ కళ్ళు తిరుగుతాం. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.